ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో 5వ నాటి పగలు శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని మోహిని రూపం ధరించి రాక్షసులను మోహింపజేసిన జగన్మోహినిగా బంగారు పల్లకిలో సిగ్గులు, సోయగాలు ఒలకబోస్తూ ఉన్నట్లు భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకిపై వెంబడే వస్తుంటాడు. విష్ణుదేవుని మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించబడింది. దేవతలు, రాక్షసులు వైరం మాని అమృతం కోసం కలిసి పాల సముద్రాన్ని చిలుకుతారు. చివరలో పాల సముద్రం నుండి అమృతం లభిస్తుంది. దానికోసం దేవతలు, రాక్షసులు తగువలాడుకుంటారు. ఆ సందర్భంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు జగన్మోహిని రూపంలో అవతరించి రాక్షసులను మోహింపజేసి వారి వద్దనున్న అమృత భాండం తీసుకొని దేవతలకు అమృతాన్ని పంచిపెడతాడు. ఈ విధంగా మోహిని అవతారము బలవంతులమని అహంకరించేటటువంటి రాక్షసులకు అమృతం లభించకుండా చేసింది. జగన్నాథుడిని భక్తితో ఆశ్రయించిన దేవతలకు అమృతం లభించేందుకు కారణమైంది. మలయప్ప స్వామి మోహిని అలంకారంలో నిల్చున్న భంగిమలో కాకుండా కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామి అలంకరించబడతాడు. స్వామికి పట్టు చీర, కిరీటం పైన రత్న ఖచ్చితమైన సూర్యచంద్ర సావేరిని అలంకరిస్తారు. స్వామివారి ముక్కుకు వజ్రపు ముక్కు పుడక, ముత్యాల బులాకీని అలంకరిస్తారు. ఊర్ధ్వహస్తాలలో ఉండే శంఖచక్రాల స్థానంలో 2 వికసించిన పద్మాలను అలంకరిస్తారు. మరి అమ్మవారు లక్ష్మీదేవి పద్మాలే కదా ధరించేది. ఇప్పుడు స్వామివారు మోహిని రూపంలో ఉన్నారు. అంటే అమ్మవారి రూపంలో ఉన్నారు కాబట్టి 2 చేతుల్లో కూడా పద్మాలను ధరిస్తారు. వరద భంగిమలో ఉండే స్వామివారి కుడి చేయి మోహిని అలంకరణలో అభయహస్తంగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్వామివారి కుడి చేయి ఈ విధంగా వరదహస్తంలా ఉంటుంది. అది మోహిని అలంకారం చేసినప్పుడు స్వామివారికి ఈ విధంగా అభయహస్తంగా ఉంటుంది అనమాట. అంటే దేవతలందరికీ అభయం ఇచ్చారు కదా స్వామివారు. ఆ విధంగా మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఈ మనోహరమైన రూపంలో స్వామివారు భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన ఊరేగింపులు వాహన మండపం నుండి ప్రారంభమవుతుంది. మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి పల్లకీపై రావడంతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో బలగర్వితులు, అహంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయ విధేయల వినయ విధేయతలతో ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వారే తాము కృషి చేసిన ఫలితాన్ని పొందగలుగుతారని మనకు ఉపదేశిస్తున్నాడు. మోహిని అవతారం లాగా బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన సేవలు వివిధ ఇతిహాస కథాఘట్టాలు, పురాణ కథా సన్నివేశాలు ప్రాతిపదికగా ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుడి సర్వవ్యాపకత్వాన్ని, సంరక్షకత్వాన్ని తెలియజేస్తున్నాయి. సర్వం విష్ణుమయం జగత్ అనే సందేశాన్ని మనకు బోధిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ.